తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అక్రమంగా దోచుకునే ముఠా గుట్టురట్టు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. వారి వద్ద నుంచి 85 లక్షల విలువైనటువంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒళ్ళు గగ్గుర్చి పుట్టేటువంటి ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ వివరించడం జరిగింది. అదేవిధంగా దొంగతనం చేసి ఒక ఎస్ఐ కారునే ఢీ కొట్టినటువంటి గనులు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి వీరందరూ కూడా అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నానా గందరగోళాలు సృష్టిస్తున్నట్టుగా కూడా ఎస్పీ దామోదర్ వివరించడం జరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చెప్పుకునేటువంటి వ్యక్తి మీద 111 కేసులు ఉన్నాయంటే ఒకసారి ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. 85 లక్షల విలువ చేసేటువంటి సుమారు కేజీ బంగారం, అదేవిధంగా 3 కేజీల వరకు విలువైనటువంటి వెండి ఆభరణాలు, అదేవిధంగా ఇతరత్ర వస్తువులు, మరి గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగిందని, ఈ కేసులో ప్రతిభ కనపరిచినటువంటి పోలీస్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మరలా ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మన కేకమిట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ఇద్దరు చేజ్ చేసి మరలా అది సినిమా పక్కీలో అతను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో కార్ని ఎటుబడితే అటు హై స్పీడ్తో తీసుకెళ్తుంటే ట్యాక్ట్ఫుల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళీ లోకల్ కేకమిట్ల ఎస్ఐ అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ని కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో ఏం సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్, కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేసాం. రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళ అన్న మీద 120 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద 111 కేసులు ఉన్నాయి. గాంజా, దొంగతనాలు, అలాగే రెడ్ శాండర్స్లో ఎర్రచందనం కేసుల్లో 111 కేసులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర 924 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే దాదాపు వెండి కూడా 4 లక్షల రూపాయలు, 4 కిలోలు, దాదాపు 4 కిలోల వెండిని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే 74 కేసులు 74 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు చోరీ కేసులు 21 ఉన్నాయి. ఇప్పుడు 16 కేసులు మొత్తం కలిపి 111 కేసుల్లో ముద్దాయిలు వీళ్ళు ఆరితేరినటువంటి క్రిమినల్స్ వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బెంగళూరు అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా స్పెషల్ టీం అందరినీ కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం. అలాగే